ఫ్రెండ్స్, ఈ వీడియో రిటన్ ఇంగ్లీష్ కోసం అని మీకు అనిపించవచ్చు కానీ పూర్తిగా స్పోకెన్ ఇంగ్లీష్ కోసం మాత్రమే ఇది క్రియేట్ చేయబడినది. మీకు అవగాహన కోసం కాస్త వివరణ ఎక్కువగా ఇవ్వటం వల్ల అది మీకు రిటన్ ఇంగ్లీష్ కోసం అని అనిపించవచ్చు. ఫ్రెండ్స్, మీ సమయం వృధా కాకుండా డిస్క్రిప్షన్లో టైమ్ స్టాంప్స్ ఇవ్వబడ్డాయి. మీకు కావలసిన చాప్టర్ క్లిక్ చేసి మీరు చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్. నమస్తే ఫ్రెండ్స్. మనం మాట్లాడటం అంటే ఎలాంటి తత్తరపాట్లు లోపాలు లేకుండా గడగడ మాట్లాడటమేనా? మీ గురించి మీరు మాట్లాడటం ప్రారంభించండి. ఇలా ఒక మెట్టు, రెండు మెట్లు, సింపుల్ టెన్సెస్ అంటే సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్, వీటిని కనీసంగా 6 గంటలకి నిద్రలేచి అనేది కాస్త నిద్రలేచి 6 గంటలకు యు, హీ, షీ, ఇట్, దే, ఇక ఎనీ అదర్ మై, అవా, యువ, దేర్, వీటన్నిటి గురించి చెప్పుకుందాం. మీకు గుర్తుందా? పర్సన్ సింగులర్ అయితే వెర్బ్ కు ఎస్ గాని ఈఎస్ గాని అటెండ్ క్లాసెస్ అలా అటెండ్స్ క్లాసెస్ అలా అన్నమాట. హ్యాజ్ లంచ్ ఇన్ ద ఆఫ్టర్నూన్, బ్రష్డ్ మై టీత్. ఇక ఐ అనేటటువంటి సబ్జెక్ట్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి సబ్జెక్ట్ రావాల్సిన అవసరం లేదు కదా. బ్రష్డ్ మై టీత్, జాగింగ్ చేశాను అంటే వెంట్ జాగింగ్. ఇంతకుముందు గో భవిష్యత్తు గురించి చెప్పేటప్పుడు చాలా స్పష్టమైన తేడా. ప్రతి వెర్బ్ కి ముందు విల్ గాని షల్ గాని రావాలి. ఐకి వీకి. ఫ్రెండ్స్, పెద్ద పెద్ద బాల డిగ్రీలు మానవత్వానికి కొలబద్దలు కావన్నట్లుగా ఎన్ని గంటలు శ్రమించాము అని కాదు, మనం ఎంతవరకు నేర్చుకున్నాము అనేది ముఖ్యం. నమస్తే ఫ్రెండ్స్. మనం మాట్లాడటం అంటే ఎలాంటి తత్తరపాట్లు లోపాలు లేకుండా గడగడ మాట్లాడటమేనా? ఆ స్థాయి వచ్చాకే నేను మాట్లాడటం ప్రారంభిస్తాను అని మనం కూర్చుంటే ఆ స్థితికి మనం చేరుకుంటాము అనే అపోహలో మీరు ఉన్నారా? ఫ్రెండ్స్, 100 మెట్లు ఉన్న భవంతిని చేరుకోవాలంటే ముందు 1 మెట్లుతోనే ప్రారంభిస్తాం, కానీ అమాంతం ఎగిరి పై భవంతికి చేరుకోలేం కదా. 1 మెట్టు ఎక్కండి, 99 మెట్లు మాత్రమే మిగిలి ఉంటాయి. 2 మెట్లు ఎక్కండి, అప్పుడు 98 మెట్లు మాత్రమే మిగిలి ఉంటాయి. అంతేగాని అసలు ప్రయత్నమే చేయకపోతే కళ్ళ ముందు 100 మెట్లు అలానే ఉంటాయి, పెద్ద కొండలాగా. అందుకే ఫ్రెండ్స్, ముందు మీ పరిసరాలు మరియు మీ గురించి మీరు మాట్లాడటం ప్రారంభించండి. ఇలా 1 మెట్టు, 2 మెట్లు ఎక్కుతూ అంచెలంచెలుగా మీ లక్ష్యాన్ని చేరుకోండి. అందుకు ఈ ఇంగ్లీష్ వెన్నెల మీకు తోడుగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అసలు పాఠంలోకి వెళ్దామా? నమస్కారం మిత్రులారా. ఈ వీడియోలో మీకోసం ఒక చక్కని యాక్టివిటీని పరిచయం చేస్తున్నాను. మనం లేదా ఇతరులు ప్రతిరోజు చేసే పనులను ఇంగ్లీష్లో ఏ సబ్జెక్టుతో ఎలా చెప్పాలో ఈ వీడియో ద్వారా మీరు నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ, వి, యు, దే ఇవి సబ్జెక్ట్స్ గా వచ్చినప్పుడు వాక్యం ఎలా ఉండాలి? హీ, షీ, ఇట్ లేదా ఎనీ అదర్ నేమ్ వచ్చినప్పుడు వెర్బ్ ఎలా మారుతుంది? ఇట్లాంటి విషయాలను ఉదాహరణలతో సహా వివరించడం జరిగింది. తప్పకుండా చూసి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఫ్రెండ్స్, సడన్ గా ఎవరో మిమ్మల్ని వాట్ డూ యూ డూ ఎవ్రీడే అంటే ప్రతిరోజు నీవేం చేస్తావు అని అడిగారు. సింపుల్ ఇంగ్లీష్లో మీరు దానికి సమాధానం ఎలా చెప్పాలో నేను చెప్తాను. దానిని ఎన్ని రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు తర్వాత చూద్దాం. వాట్ డూ యూ డూ ఎవ్రీడే, ప్రతిరోజు నువ్వు ఏం చేస్తావు? ప్రతిరోజు నేను ఏం చేస్తానంటే ప్రతిరోజు 6 గంటలకు నిద్రలేచి బ్రష్ చేసుకుని జాగింగ్ చేసి స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ తిని బుక్స్ చదివి స్కూల్ బస్ ఎక్కి క్లాసులు అటెండ్ చేసి మధ్యాహ్నం లంచ్ తీసుకుని సాయంత్రం హోంవర్క్ చేసి ఫ్రెండ్స్తో ఆటలాడి టీవీలో కార్టూన్స్ చూసి డిన్నర్ చేసి డైరీ వ్రాసి 9:30 కల్లా నేను నిద్రపోతాను. దీనిని తరువాత ఎంత కావాలో అంతగా విస్తరించుకోవచ్చు. దట్ ఈస్ అనదర్ స్టోరీ. ముందు దీనికి ఇంగ్లీష్ అనువాదం చూద్దాం. ఇది ప్రతిరోజు చేసే పనిని తెలియజేస్తుంది కాబట్టి దీనిని మనం సింపుల్ ప్రెజెంట్ లో చెప్పాలి. నిజానికి మనం సింపుల్ టెన్సెస్ అంటే సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్
వీటిని కనీసంగా నేర్చుకున్నా సరే మనం ఇంగ్లీష్ మాట్లాడటాన్ని 50% కవర్ చేయొచ్చు, అంటే మేనేజ్ చేయొచ్చు. అది ఎలాగో ఈ రోజు వీడియోలో మీరు కూడా చూస్తారు, సరేనా? ఇప్పుడు ఆంగ్ల అనువాదం చూద్దాం. ఇది మీ అవగాహన కోసమే తప్ప మీరు అనువాదం చేయకూడదు. తెలుగు వాక్యాన్ని మనసులో ఉంచుకొని దానిని ఇంగ్లీష్లోకి మార్చకూడదన్నమాట. జస్ట్ వాట్ డూ యూ డూ ఎవ్రీడే అన్నప్పుడు ఎవ్రీడే ఐ వేకప్ అట్ 6 AM, బ్రష్ మై టీత్, గో జాగింగ్ ఇలా చెప్పేలా ప్రాక్టీస్ చేయాలి తప్ప ట్రాన్స్లేషన్ మెథడ్లోకి వెళ్ళకూడదన్నమాట. కానీ బేసిక్ లాజిక్ మీకు తెలియాలి గనక నేను పదం పదం చెప్తున్నాను. జస్ట్ తెలుసుకుని వదిలేయండి. మీరు చేయాల్సింది మాట్లాడటమే. స్పీక్ అండ్ స్పీక్, దట్స్ ఆల్. ఓకే ఫ్రెండ్స్? ప్రతిరోజు, ఎవ్రీడే, నేను 6 గంటలకు నిద్ర లేచి, అంటే ఇంగ్లీష్ అనువాదంలో సబ్జెక్ట్ తర్వాత వెబ్ రావాలి కాబట్టి ఆల్రెడీ సబ్జెక్ట్ వచ్చేసింది కనుక ఇప్పుడు 6 గంటలకి నిద్రలేచి అనేది కాస్త నిద్రలేచి 6 గంటలకు అవుతుంది. సో వేకప్ అట్ 6 AM అని వ్రాయాలి. ఓకే ఫ్రెండ్స్? నెక్స్ట్ బ్రష్ చేసుకుని, ఇక అన్నింటిలో కూడా క్రియ ముందు రాసి మిగిలినది తర్వాత రాయటమే. అది ఆబ్జెక్టా మరొకట అనేది మనకు అనవసరం. ముందు వెర్బ్ రాయండి, తర్వాతది మిగిలిన దాన్ని పక్కన రాయండి. బ్రష్ చేసుకుని, బ్రష్ మై టీత్, నీ పళ్ళు నీవే కదా తోముకునేది, సో బ్రష్ మై టీత్. జాగింగ్ చేసి, గో జాగింగ్. చేయడాన్ని ఇంగ్లీష్లో మేక్ అంటారు కదా అని మేక్ జాగింగ్ అనకూడదు. అలా తెలుగు నుండి ఏది కూడా మక్కి ట్రాన్స్లేషన్ ఉండదు. అందుకే ట్రాన్స్లేషన్ మెథడ్లో ఇంగ్లీష్ రాదు అనేది. స్నానం చేసి, టేక్ బాత్. టేక్ అంటే తీసుకోవటం కదా, టేక్ బాత్ అంటే స్నానం తీసుకోవటం ఏమిటి అని అడగొద్దు. ఎందుకంటే అలా డైరెక్ట్ మీనింగ్ తీసుకోకూడదు. స్నానం చేయటాన్ని ఇంగ్లీష్లో టేక్ ఏ బాత్ అంటారు. దట్స్ ఇట్. అంతవరకే గుర్తుపెట్టుకోండి. అందుకే ఇంగ్లీషు త్వరగా నేర్చుకోవాలి అంటే ఫ్రేజెస్గా గుర్తుపెట్టుకోవటమే మార్గం. పట్టుపట్టి పదం పదం నేర్చుకోవాలని ప్రయత్నిస్తే అస్సలు ఇంగ్లీషు రానే రాదు, సరేనా? తర్వాత బ్రేక్ఫాస్ట్ తిని, ఈట్ బ్రేక్ఫాస్ట్. హ్యావ్ బ్రేక్ఫాస్ట్ అని కూడా అనొచ్చు. బుక్స్ చదివి, రీడ్ బుక్స్. స్కూల్ బస్ ఎక్కి, క్యాచ్ ద స్కూల్ బస్. ఎక్కడమంటే క్లైంబ్ కదా, క్లైంబ్ ద బస్ అనకూడదా అంటే అప్పుడు అది బస్సు టాప్ మీద ఎక్కడం అని అర్థం వస్తుంది అనమాట. క్లాసులు అటెండ్ చేసి, అటెండ్ క్లాసెస్. మధ్యాహ్నం లంచ్ తిని, హ్యావ్ లంచ్ ఇన్ ద ఆఫ్టర్నూన్. ఈట్ లంచ్ అనకూడదా అంటే అనొచ్చు. హ్యావ్ లంచ్ అంటే కాస్త పాలిష్డ్గా ఉంటుంది. కాకపోతే ఈట్ కాఫీ అనలేం కదా, అక్కడ డ్రింక్ కాఫీ అనాలి. అదే హ్యావ్ అయితే హ్యావ్ ఏ కాఫీ, హ్యావ్ ఏ శాండ్విచ్ అంటే తినటానికి త్రాగటానికి వాడేటటువంటి కామన్ వర్డ్ హ్యావ్ అనమాట. అందుకే నేటివ్ స్పీకర్స్ హ్యావ్ మాత్రమే వాడతారు. ఇలా ఇంగ్లీష్లో కాస్త ఫ్లెక్సిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఆయా సందర్భాలను బట్టి మనం మాట్లాడుతూ ఉండాలి. ఓకే? నెక్స్ట్ వచ్చేసి సాయంత్రం హోంవర్క్ చేసి, డూ హోంవర్క్ ఇన్ ద ఈవినింగ్. ఫ్రెండ్స్తో ఆటలాడి, ప్లే గేమ్స్ విత్ ఫ్రెండ్స్. టీవీలో కార్టూన్స్ చూసి, వాచ్ కార్టూన్స్ ఆన్ టీవీ. ఇక్కడ ఇన్ టీవీ అనకూడదు. ఓకే ఫ్రెండ్స్? డిన్నర్ చేసి, హ్యావ్ డిన్నర్. డైరీ వ్రాసి, రైట్ డైరీ. 9:30కి నిద్రపోతాను. లాస్ట్ వాకింగ్ కాబట్టి అండ్ తో కనెక్ట్ చేసి అండ్ గో టు స్లీప్ అట్ 9:30 PM అనాలి. ఓకే ఫ్రెండ్స్? ఇది ఫ్రెండ్స్ వాక్యానువాదం. మీరు మాట్లాడేది కరెక్టే అనే కాన్ఫిడెన్స్ కోసమే ఈ విశ్లేషణ తప్ప మీరు ఇలా అనువాద ప్రక్రియలో ఇంగ్లీష్ మాట్లాడే ప్రయత్నం చేయకూడదు. డైరెక్ట్ గా రంగంలోకి దిగి మీరు ఏం చేస్తారో నేను ఇచ్చిన పారాగ్రాఫ్ కు మరికొంత జోడించి ఇంగ్లీష్ లో మాట్లాడటమే. అలా చేస్తూ చేస్తూ ఉంటే మీకు ఇంగ్లీష్ లో ఫ్లో వచ్చేస్తుంది. ఈ పారాగ్రాఫ్ లో నాకు తెలియంది ఏముంది అని వదిలేయొద్దు. మీకు అన్నీ తెలిసినవే. ఇక్కడ సమస్య మాట్లాడలేకపోవటం. అద్దం ముందు నిలబడి మీ గురించి మీరే పదే పదే చెప్పుకోండి.
అప్పుడు మీకు ఇంగ్లీష్ మాట్లాడటం ఈజీ అవుతుంది. ఇది నా గోల. ఓకే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు చిన్న చిన్న మార్పులతో వివిధ సబ్జెక్ట్స్ తో ఇదే ప్రశ్నకు ఎలా సమాధానం చెప్పాలో చూద్దాం. వాట్ డూ యూ డూ ఎవ్రీడే అంటే నీవు ప్రతిరోజు ఏం చేస్తావు. నేను ప్రతిరోజు ఏం చేస్తానంటే అనే దానికి సమాధానం చెప్పాం కదా. ఇప్పుడు మరలా వాట్ డూ యూ డూ ఎవ్రీడే అంటే ఇక్కడ యు అంటే మీరు అని. ప్రతిరోజు మీరేం చేస్తారు అన్నప్పుడు మీరు మేము ప్రతిరోజు ఏం చేస్తామంటే అని మనం ఇదే పారాగ్రాఫ్ ని మనం చక్కగా చిన్న చిన్న మార్పులతో చెప్తాం. ఎవ్రీడే ఐ వేకప్ అట్ 6 AM కాస్త ఐ స్థానంలో వి పెట్టేసి వి వేకప్ అట్ 6 AM అంటాం. అలాగే బ్రష్ మై టీత్, ఇది బ్రష్ అవర్ టీత్ అవుతుంది. మై స్థానంలో మనం ఏం పెట్టాం, అనే దాన్ని పెట్టాం. మిగిలిందంతా కూడా సేమ్ టు సేమ్, ఇంకా ఏ మార్పు ఉండదు. అంటే go jogging, take a bath, eat breakfast, read books, catch the school bus, attend classes, have lunch in the afternoon, do homework in the evening, play games with friends, watch cartoons on TV, have dinner, write diary and go to sleep at 9:30 PM. ఓకే ఫ్రెండ్స్, అంటే జాగ్రత్తగా గమనించండి. మనకు ఉన్నటువంటి సబ్జెక్ట్స్ 8. ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే. ఇక ఎనీ అదర్ నేమ్ అంటే రామ లేదా కృష్ణ లేదా సీత లేదా సౌజన్య. ఓకే, ఇక్కడ సబ్జెక్టు ఐ, వి, యు, దే వీటన్నింటికి కూడా సింపుల్ ప్రజెంట్ లో వాక్య నిర్మాణంలో వెర్బులో ఎలాంటి మార్పు ఉండదు. అది మీరు గమనించాల్సింది. ఓకే, ఈ పేరా మొత్తానికి ఒకే ఒక్క చిన్న తేడా. ఐతో మనం మాట్లాడేటప్పుడు బ్రష్ మై టీత్ అంటున్నాం, వీతో మాట్లాడేటప్పుడు బ్రష్ అవర్ టీత్ అంటున్నాం, ఎందుకంటే మా పళ్ళు మేము తోముకుంటాము అని. యూతో బ్రష్ యువర్ టీత్ అంటున్నాం, దేతో బ్రష్ దే టీత్ అంటున్నాం. ఈ పర్సనల్ ప్రొనౌన్స్ గురించి మనం చెప్పుకున్నప్పుడు ఈ మై, అవ, యువ, దేర్ వీటన్నిటి గురించి చెప్పుకుందాం. మీకు గుర్తుందా? వీటిని మనం పొసెసివ్ అడ్జెక్టివ్స్ అంటాం. ఒకసారి క్రింది టేబుల్ ని గమనించండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు 3వ స్టెప్ లో అతను లేదా ఆమె లేదా అది లేదా రామ, సీత ఇలాంటి సబ్జెక్ట్స్ తో పారాగ్రాఫ్ రైటింగ్ చూద్దాం. వాట్ డస్ హీ డూ ఎవ్రీడే ప్రతిరోజు అతను ఏం చేస్తాడు. లేదా వాట్ డస్ షీ డూ ఎవ్రీడే ప్రతిరోజు ఆమె ఏం చేస్తుంది. అతను ఏం చేస్తాడో నాకేం తెలుసండి అనొద్దు. ఇప్పుడు మనం ఇంగ్లీష్ నేర్చుకునే స్థితిలో ఉన్నాం గనక అవన్నీ కూడా మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, గ్రామర్ పరంగా ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు అంటే ఎవ్రీడే అని కనుక కనిపిస్తే వెంటనే మనం సింపుల్ ప్రజెంట్ లోకి వెళ్ళిపోవాలి. అక్కడ సింపుల్ సింటాక్స్ ఉంటుంది. అదే సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులర్ అయితే వెర్బ్ కు ఎస్ గాని ఈఎస్ గాని చేరుతుంది. అంటే హీ, షీ, ఇట్, రామ, కృష్ణ ఇవన్నీ కూడా థర్డ్ పర్సన్స్ సింగులర్ సబ్జెక్ట్సే. సో ఇక్కడ మనం వెర్బ్ కి ఎస్ గాని ఈఎస్ గాని చేర్చి రాయాలి లేదా మాట్లాడాలి. మిగతావన్నీ కూడా సేమ్ టు సేమ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ప్రతిరోజు అతను ఏం చేస్తాడంటే ప్రతిరోజు అతను 6 గంటలకు నిద్రలేచి లేదా ఆమె 6 గంటలకు నిద్రలేచి లేదా అది 6 గంటలకు నిద్రలేచి బ్రష్ చేసుకుని జాగింగ్ చేసి ఇవంతా కూడా మామూలే. ఇక ఆంగ్ల అనువాదం వచ్చేసి ఎవ్రీడే అతను హీ. ఇక్కడ వేకప్ అని ఇంతకుముందు రాశాం కదా, ఇక్కడ మనకి వేక్సప్ అయింది. ఇలా ప్రతి వెర్బ్ కి ఎస్ గాని ఎస్ గాని చేరుతుంది. ఆ విషయం మీరు గమనించాలి. హీ వేక్సప్ లేదా షీ వేక్సప్ లేదా ఇట్ వేక్సప్ ఇలా అన్నమాట. అలాగే బ్రషెస్ హిజ్ టీత్, ఇంతకుముందు ఏం రాసాం మనం, బ్రష్ మై టీత్ అన్నాం. ఇక్కడ బ్రష్ హిజ్ టీత్ అంటంతో పాటు బ్రష్ అనే వెర్బ్ కి ఈఎస్ చేర్చాలి. బ్రషెస్ హిజ్ టీత్. ఓకే, తర్వాత గో జాగింగ్ అన్నాం ఇంతకుముందు, ఇప్పుడు గోస్ జాగింగ్. టేక్ ఏ బాత్ అలా టేక్స్ ఏ బాత్.
ఈట్ బ్రేక్ఫాస్ట్ అలా ఈట్స్ బ్రేక్ఫాస్ట్, రీడ్ బుక్స్ అలా రీడ్స్ బుక్స్, క్యాచ్ ద స్కూల్ బస్ అలా క్యాచెస్ ద స్కూల్ బస్, అటెండ్ క్లాసెస్ అలా అటెండ్స్ క్లాసెస్ అలా అన్నమాట. హ్యాజ్ లంచ్ ఇన్ ద ఆఫ్టర్నూన్. ఇంతకుముందు మనం హ్యావ్ లంచ్ అన్నాం, ఇక్కడ సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ కనుక హ్యాజ్ లంచ్ అంటున్నాం, అది తేడా. ఓకే. డూ హోంవర్క్ అలా డస్ హోంవర్క్ ఇన్ ద ఈవినింగ్, ప్లే గేమ్స్ విత్ ఫ్రెండ్స్ అలా ప్లేస్ గేమ్స్ విత్ ఫ్రెండ్స్, వాచ్ కార్టూన్స్ ఆన్ టీవీ అలా వాచెస్ కార్టూన్స్ ఆన్ టీవీ, హ్యాజ్ డిన్నర్. ఇంతకుముందు హ్యావ్ డిన్నర్ వచ్చింది, ఇక్కడ హ్యాజ్ డిన్నర్ వచ్చింది. రైట్ ఇన్ హిస్ డైరీ లేదా రైట్ డైరీ అలా రైట్స్ ఇన్ హిస్ డైరీ, అతని డైరీలో రాసి. అండ్ గో టు స్లీప్ ఎట్ 9:30 PM, ఇక్కడ గోస్ టు స్లీప్ ఎట్ 9:30 PM. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఈ షీ ఇట్ లేదా రామకృష్ణ వీళ్ళకి మీరు ఈ విధంగా మార్చుకుని మీరు ఎవరో మిమ్మల్ని అతనేం చేస్తాడు అని అడిగినట్లుగా భావించి మీరు గడగడ చెప్పాలి. అప్పుడు మాత్రమే మనం ఇంగ్లీష్ మాట్లాడటం అనేది మనకి బాగా అలవాటు అవుతుంది. ఓకే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, 4వ స్టెప్గా ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి విషయాన్ని గతం అంటే పాస్ట్ టెన్స్ తో, భవిష్యత్తు అంటే ఫ్యూచర్ టెన్స్ తో పోల్చి చూద్దాం. సరేనా? వాట్ డూ యూ డూ ఎవ్రీడే, నీవు ప్రతిరోజు ఏం చేస్తావు అని అడిగినప్పుడు మీరు సమాధానం చెప్పగలిగారు కదా. అదే వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే, మీరు నిన్న ఏం చేశారు. వాట్ విల్ యూ డూ టుమారో, రేపు మీరేం చేస్తారు. వీటికి కూడా మీరు సమాధానం చెప్పగలిగితే, నేను ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ కి మీరు మరింత సమాచారం యాడ్ చేసి మాట్లాడటం ప్రాక్టీస్ చేయగలిగితే ఇంగ్లీష్లో ఒక మెట్టు ఎక్కినట్లే కదా. మరి మనసుతో నిజాయితీగా కష్టపడతారా? అదే మనసుతో మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ అండ్ లైక్ చేస్తారు కదా. ఓకే, థ్యాంక్ యూ. మరి లెసన్లోకి వెళదామా? ఫ్రెండ్స్, మీరు సంతోషించాల్సిన విషయం ఏంటంటే గ్రామర్ పరంగా సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో మాత్రమే థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ అయినటువంటి హీ, షీ, ఇట్, రామ లేదా ఎనీ అదర్ సింగిల్ నేమ్, పర్సన్, థింగ్ వీటితో మాత్రమే వెర్బుకు ఎస్ గాని, ఈఎస్ గాని, ఐఎస్ గాని జోడిస్తాం. మిగతా అన్ని సందర్భాలలో అంటే అన్ని సబ్జెక్ట్స్ మిగిలిన సబ్జెక్ట్స్ అయినటువంటి ఐ, యు, వి, దే లేదా ఎనీ అదర్ ప్లోరల్ నేమ్స్ ఈ సమస్య మనకి ఉత్పన్నం కాదు. గుర్తుపెట్టుకుంటారుగా? ఓకే. దీనిని మీరు ప్రాక్టికల్గా తెలుసుకుంటే మీకు ఇది మరింత తేలిగ్గా అనిపిస్తుంది. ఇంగ్లీష్ అనేది నేర్చుకునే కొద్దీ తేలికవుతూ ఉంటుంది. మనం నేర్చుకోనంత వరకు ఇది మనకి అందని ద్రాక్షలానే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సరే. వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే, నిన్న ఎవరు అడిగారు. వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే, నిన్న నీవు ఏం చేశావు. అప్పుడు నిన్న నేను ఏం చేశానంటే అని మొదలు పెట్టేసి మీరు గడగడా మాట్లాడాలన్నమాట. ఓకే. నిన్న నేను 6 గంటలకు నిద్ర లేచాను, బ్రష్ చేసుకున్నాను, జాగింగ్ చేశాను, స్నానం చేశాను, బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాను, బుక్స్ చదివాను, స్కూల్ బస్ ఎక్కాను, క్లాసులు అటెండ్ చేశాను, మధ్యాహ్నం లంచ్ తీసుకున్నాను, సాయంత్రం హోంవర్క్ చేశాను, ఫ్రెండ్స్తో ఆటలు ఆడాను, టీవీలో కార్టూన్స్ చూశాను, డిన్నర్ చేశాను, డైరీ రాశాను, 9:30 కల్లా నిద్రపోయాను. ఇవన్నీ కూడా కంప్లీటెడ్ యాక్షన్స్. సో ఇక్కడ మనం రాయవలసింది వెర్బ్ యొక్క 2వ రూపం, అంతకు మించి ఎలాంటి మార్పు లేదు. సరే, ఇప్పుడు చూద్దాం. నిన్న నేను 6 గంటలకు నిద్ర లేచాను. ఎస్టర్డే ఐ వోకప్ అట్ 6 AM. ఐ వోకప్, వేకప్ కాదు. ఇంతకుముందు మనం ఏం రాసాం, ఒక్క థర్డ్ పర్సన్ సింగులర్స్ మాత్రమే వేక్స్ అప్ అని రాసాం, మిగతా అన్నిటికీ వేకప్ అని రాసాం. ఇప్పుడు ఇది పాస్ట్ టెన్స్ కాబట్టి వేకప్ కాస్త వోకప్ అయింది, అంతే తేడా. ఎస్టర్డే ఐ వోకప్ అట్ 6 AM. బ్రష్ చేసుకున్నాను, బ్రష్డ్ మై టీత్. ఇక ఐ అనేటటువంటి సబ్జెక్ట్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి సబ్జెక్ట్ రావాల్సిన అవసరం లేదు కదా. బ్రష్డ్ మై టీత్. జాగింగ్ చేశాను అంటే వెంట్ జాగింగ్. ఇంతకుముందు
గో జాగింగ్ అని రాశాం. ఓకే, స్నానం చేశాను, టుక్ ఏ బాత్. ఇంతకుముందు మనం టేక్ ఏ బాత్ అని రాశాం, లేదా టేక్స్ ఏ బాత్ అన్నా. ఓకే, బ్రేక్ఫాస్ట్ తిన్నాను, ఏట్ బ్రేక్ఫాస్ట్. బుక్స్ చదివాను, రెడ్ బుక్స్. స్కూల్ బస్ ఎక్కాను, కాట్ ద స్కూల్ బస్. క్లాసులు అటెండ్ చేశాను, అటెండ్ క్లాసెస్. మధ్యాహ్నం లంచ్ తిన్నాను, హ్యాడ్ లంచ్ ఇన్ ద ఆఫ్టర్నూన్. ఇంతకుముందు మనం ఏం రాసాం, హ్యావ్ లంచ్ అని మరియు హ్యాజ్ లంచ్ అని రాసాం. హ్యాజ్ లంచ్ అని ఎప్పుడు రాసాం, హీ షీ ఇట్ రామకృష్ణ సబ్జెక్ట్స్కి వచ్చినప్పుడు రాసాం. ఓకే, సాయంత్రం హోంవర్క్ చేశాను, డిడ్ హోంవర్క్ ఇన్ ద ఈవినింగ్. ఫ్రెండ్స్తో ఆటలు ఆడాను, ప్లేడ్ గేమ్స్ విత్ ఫ్రెండ్స్. ప్లే గేమ్స్ కాదు మిత్రులారా, ప్లేడ్ గేమ్స్ విత్ ఫ్రెండ్స్. టీవీలో కార్టూన్స్ చూశాను, వాచ్డ్ కార్టూన్స్ ఆన్ టీవీ. ఓకే, డిన్నర్ చేశాను, హ్యాడ్ డిన్నర్. ఇంతకుముందు హ్యావ్ డిన్నర్, హ్యాస్ డిన్నర్ రాశాం. డైరీలో రాశాను, రోట్ ఇన్ మై డైరీ, లేదా డైరీ రాశాను, రోట్ డైరీ. అండ్ మరియు చివరిది కనుక అండ్తో కనెక్ట్ చేశాం. 9 గంటలకు నిద్రపోయాను, వెంట్ టు స్లీప్ అట్ 9:30 PM. ఇంతకుముందు గో టు స్లీప్ అన్నాం మరియు గోస్ టు స్లీప్ అన్నాం, ఇప్పుడు వెంట్ టు స్లీప్ అంటున్నాం. ఫ్రెండ్స్, ఇలా నేర్చుకునేటప్పుడు మనం ఒకదానితో ఒకటి పోల్చుకుంటూ నేర్చుకోవాలి, అప్పుడే అవి మన మస్తిష్కంలో నిక్షిప్తం అవుతాయి. ఓకేనా? జస్ట్ మనం ఈ పారాగ్రాఫ్లో మనం మార్చింది కేవలం వెర్బ్ యొక్క 2వ రూపం మాత్రమే. ఓకే ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, సంతోషపడవలసింది ఏంటంటే ఐ అనేటటువంటి సబ్జెక్ట్ స్థానంలో మరి ఎనీ సబ్జెక్టు, ఏ సబ్జెక్ట్ ఉపయోగించినా సరే వెర్బ్ యొక్క రూపం మారదు. అతను నిన్న ఏం చేశాడంటే అన్నప్పుడు ఎస్టర్డే హీ వేక్స్ అప్ అనక్కర్లేదు, హీ వోకప్. అలాగే బ్రష్డ్ మై టీత్ వల్ల బ్రష్డ్ హిజ్ టీత్ అవుతుంది, అంతే తప్ప మిగతా కూడా సేమ్ టు సేమ్. వెంట్ జాగింగ్, టుక్ ఏ బాత్, ఎయిట్ బ్రేక్ఫాస్ట్, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఓకే, ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 5వ స్టెప్గా భవిష్యత్తు గురించి చూద్దాం. వాట్ విల్ యూ డూ టుమారో? రేపు నీవు ఏం చేస్తావు అన్నప్పుడు రేపు నేను ఏం చేస్తానంటే అని మన పారాగ్రాఫ్ని చిన్న మార్కులతో మీరు పైకి గట్టిగా చెప్పాలి. ఓకే ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, ఇప్పుడు రేపు నేను ఏం చేస్తానో చూద్దాం. రేపు నేను 6 గంటలకు నిద్రలేస్తాను, బ్రష్ చేసుకుంటాను, జాగింగ్ చేస్తాను, ఇలా రాస్తాం. తెలుగు చెప్పటికి ప్రతిరోజు నువ్వేం చేస్తావు అన్నప్పుడు కూడా ప్రతిరోజు నేను 6 గంటలకు నిద్రలేస్తాను, బ్రష్ చేసుకుంటాను, జాగింగ్ చేస్తాను, ఇలానే చెప్తాం కదా. తెలుగులో మనకి రేపు లేదా ఈ రోజు అనేటటువంటి పదాలు ఉన్నప్పుడు మాత్రమే ఆ తేడా తెలుస్తుంది. కానీ ఇంగ్లీష్లో భవిష్యత్తు గురించి చెప్పేటప్పుడు చాలా స్పష్టమైన తేడా. ప్రతి వెర్బ్కి ముందు విల్ కానీ షల్ కానీ రావాలి. ఐకి వీకి సహజంగా షల్ వస్తుంది, మిగతా వాటికి విల్ వస్తుంది. కానీ మోడర్న్ ఇంగ్లీష్లో అన్ని సబ్జెక్ట్స్ కి కూడా విల్ వాడటం అనేది పరిపాటి అయిపోయింది. సో ఇప్పుడు మనం దీన్ని ఇంగ్లీష్ లోకి మార్చినప్పుడు మీకు మరింత అవగాహన పెరుగుతుంది. రేపు నేను 6 గంటలకు నిద్రలేస్తాను. టుమారో ఐ విల్ వేకప్ అట్ 6 AM, లేదా ఐ విల్ గెటప్ అట్ 6 AM. ఇక్కడ మనకి వేకప్ అనేటటువంటి వెర్బ్కు ముందు విల్ వాడాం, అది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. బ్రష్ చేసుకుంటాను, ఐ విల్ బ్రష్ మై టీత్. ఐ అనేది ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు రావాల్సినటువంటి అవసరం లేదు. బ్రష్ మై టీత్, విల్ బ్రష్ మై టీత్. అలాగే జాగింగ్ చేస్తాను, ఇంతకుముందు మనం ఏం రాసాం, గో జాగింగ్ అన్నాం, ఇప్పుడు విల్ గో జాగింగ్ అంటాం. ఇంతకుముందు పాస్ట్ టెన్స్ లో వెంట్ జాగింగ్ అన్నాం. ఆ తేడాన్ని మీరు పోల్చుకుంటూ అబ్జర్వ్ చేస్తూ మీరు మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఓకే, స్నానం చేస్తాను, విల్ టేక్ ఏ బాత్. బ్రేక్ఫాస్ట్ తింటాను, విల్ ఈట్ బ్రేక్ఫాస్ట్. బుక్స్ చదువుతాను, విల్ రీడ్ బుక్స్. స్కూల్ బస్ ఎక్కుతాను, విల్ క్యాచ్ ద స్కూల్ బస్. క్లాసెస్ అటెండ్ చేస్తాను, విల్ అటెండ్ క్లాసెస్.
మధ్యాహ్నం లంచ్ తీసుకుంటాను. విల్ హ్యావ్ లంచ్ ఇన్ ద ఆఫ్టర్నూన్. విల్ ఎప్పుడు కూడా వెర్బ్ 1 కు ముందే ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం హ్యాడ్ అనేటటువంటి దాన్ని రాయకూడదు. విల్ హ్యావ్ లంచ్ ఇన్ ద ఆఫ్టర్నూన్. సాయంత్రం హోంవర్క్ చేస్తాను. విల్ డూ హోంవర్క్ ఇన్ ద ఈవినింగ్. ఫ్రెండ్స్ తో ఆటలు ఆడతాను. విల్ ప్లే గేమ్స్ విత్ ఫ్రెండ్స్. టీవీలో కార్టూన్స్ చూస్తాను. విల్ వాచ్ కార్టూన్స్ ఆన్ టీవీ. డిన్నర్ చేస్తాను. విల్ హ్యావ్ డిన్నర్. డైరీలో రాస్తాను. విల్ రైట్ ఇన్ మై డైరీ. మరియు 9:30కి నిద్రపోతాను. అండ్ విల్ గో టు స్లీప్ అట్ 9:30 PM. ఫ్రెండ్స్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఫ్యూచర్ టెన్స్ లో ఐ అనేటటువంటి సబ్జెక్ట్ స్థానంలో మీరు ఏ సబ్జెక్ట్ ఉంచినా ఈ యొక్క స్ట్రక్చర్ మారదు. అతను రేపు ఏం చేస్తాడు అన్నప్పుడు హీ విల్ గెటప్ at 6 AM అంతే. కాకపోతే అతను రేపు బ్రష్ చేసుకుంటాడు అన్నప్పుడు హీ విల్ బ్రష్ హిజ్ టీత్ అనాలి. ఇది ఒక్కటే తేడా. హీ విల్ బ్రష్ హిజ్ టీత్. అతను జాగింగ్ చేస్తాడు. హీ విల్ గో జాగింగ్. స్నానం చేస్తాడు. హీ విల్ టేక్ ఎ బాత్. ఓకే. ఫ్రెండ్స్, పెద్ద పెద్ద బాల డిగ్రీలు మానవత్వానికి కొలబద్దలు కావన్నట్లుగా ఎన్ని గంటలు శ్రమించాము అని కాదు, మనం ఎంతవరకు నేర్చుకున్నాము అనేదే ముఖ్యం. ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం? వాట్ డూ యూ డూ ఎవ్రీ డే, అలాగే వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే, వాట్ విల్ యూ డూ టుమారో. ఇలాంటి భూత వర్తమాన భవిష్యత్తు కాలాలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం రాయటం మాత్రమే కాకుండా మాట్లాడటం ప్రాక్టీస్ చేస్తూ వీటిని మరలా ఇతర సబ్జెక్ట్స్ అయినటువంటి హీ, షీ, ఇట్, దే, వి ఇలాంటి వాటితో కూడా పోల్చుకుని అన్వయించుకుని పారాగ్రాఫ్ స్పీకింగ్ నేర్చుకున్నాం. ఓకే. ఈ పారాగ్రాఫ్ తేలికగా ఉందా కష్టంగా ఉన్నదా అనేది పక్కన పెట్టి మీ స్నేహితులతో మీ యొక్క రొటీన్ వర్క్ ని నిజంగా చెప్తున్నట్లు ఫీల్ అయి చెబితేనే నేటి నుండి మాట్లాడటం ప్రారంభించండి అనే సిరీస్ లో నేను చేసిన ఈ 4వ వీడియోకి ఓ అర్థం పరమార్థం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, గో హెడ్.